అవకాశం ఇచ్చినాం. ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్లో పోస్తుండేమో అప్లై చేసుకోవాలని లేదు. తూతూ మంత్రంగా ఉండేది, బోనస్గా ఉండేది. మమ్మల్ని మాట్లాడియండి. వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ళ ఆచరణలు మీకు నిలబడట్లేదు. వాళ్ళ నిర్బంధం పెట్టి లోపల చేస్తున్నారు. వాళ్ళ తరఫున మాట్లాడతామని మా నాయకుడు రామారావు గారు మాట్లాడి స్పీకర్ గారితో మాట్లాడుతుంటే స్పీకర్ కు చెవులు నిలబడట్లే. ముఖ్యమంత్రి వేస్తున్నాడు. అదేవిధంగా గుండాలుగా ఉండే కొంతమంది అసభ్య పదజాలంతో మమ్మల్ని అందరూ కూడా బోధిస్తున్నాడు. ఇటువంటి ఉడత ఊపులకు బెదిరింపులకు ఈనాడు టీఆర్ఎస్ లో కానీ భయపడలే. కాబట్టి ఖచ్చితంగా మాట చెప్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బెదిరిస్తున్నారో భయపడో నిరుద్యోగులకు అన్ని కొట్లాడటం ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఉండే వేలాది మంది యువకులకు విశ్వాసాన్ని ఇస్తూ అక్కడ కోచింగ్ పరీక్షల్లో తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి జిల్లాల్లోంచి ఊర్ల నుంచి వచ్చే పిల్లల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికని వచ్చి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి సరిగ్గా 9 నెలల కిందట ఒక డ్రామా చేసి ఆనాడు తెలంగాణలోని నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇయ్యలేదు అని దిక్కుమాలిన అబద్దాలు ప్రచారం చేసి ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు వేయించుకొని గెలిచినారు. పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. అక్రమ సంపాదనతో ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు ఆ రోజు ప్రతి పత్రికలో పుంకాలుగా గుప్పించినారు. ఒక్కసారి కాదు 10 సార్లు.